రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అతడి ప్రియురాలు లావణ్య అందించిన ఆధారాల మేరకు పోలీసులు రాజ్ తరుణ్తో పాటు హీరోయిన్ మాల్వి మల్హోత్రాలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో A1 గా నిందితుడిగా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రాను చేర్చుతూ నార్సింగ్ పోలీసులు FIR నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో రాజ్ తరుణ్ కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక ఈ కేసులో విషయంపై విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ BNSS 45 కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నాడనేది తెలియని పరిస్థితులు. లావణ్య ఫిర్యాదు అనంతరం కనిపించని రాజ్ తరుణ్ ఆ తర్వాత మళ్లీ మీడియా ముందుకు రాలేదు. ప్రస్తుతం అతడు ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఉన్నా జూలై 18 లోపల పోలీసులు ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ పోలీసులు నోటీసులు అందజేశారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశ్విని అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన రాజ్ తరుణ్ లావణ్య కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. నార్సింగి పోలీసులు ఈ నెల 18వ తారీఖున రాజ్ తరుణ్ని విచారణకు అటెండ్ అవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. అయితే లావణ్య గత 10 సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్లో ఉంటున్నామని రాజ్ తరుణ్ తను నన్ను 2 సార్లు అబార్షన్ చేయించాడు, నన్ను మోసం చేశాడు అనే పాయింట్ కింద 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసు నమోదు చేసిన దాని మీద తను సాక్ష్యాలు ఇప్పటికే పోలీసులకు అందించానని చెప్తుండగా ఈ విచారణలో అసలు నిజాలు అబద్ధాలు ఎవరివి ఏంటి అనేది తేలనున్నాయి. ఈ 10 సంవత్సరాల లివింగ్ రిలేషన్షిప్లో ఉందని లావణ్య చెప్తున్నప్పటికీ రాజ్ తరుణ్ తను ఏం మోసం చేయలేదని తన డిఫెండెంట్ తను నిరూపించుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ మధ్యలో మాల్వి మల్హోత్రా పేరు పెద్దగా వినిపిస్తుంది. ఈ మాల్వి మల్హోత్రా కుటుంబ సభ్యులు కూడా లావణ్యను బెదిరించారని, తనకి వాళ్ళ వల్ల ప్రాణహాని ఉందని తన మనస్తాపానికి గురి అయింది, డిప్రెషన్లోకి వెళ్ళాను వీళ్ళ వల్ల, నేను సూసైడ్ చేసుకుంటానని వాళ్ళ లాయర్కి చెప్పడం, వాళ్ళ లాయర్ వెళ్ళి DGPని కలవడం, కంప్లైంట్ ఇవ్వడం, ఇది మొన్న రాత్రి సంచలనంగా మారింది. అయితే ఈ 18వ తారీఖున ఎవరిది ఏంటి, అసలు నిజమేంటి అబద్ధం ఏంటి, ఎవరి సైడ్ న్యాయం ఉంది అనేది తేలనుంది. పోలీసుల దగ్గర ఉన్న సాక్ష్యాలు ఇప్పటివరకైతే బయటకు రాలేదు. మరి ఎవరు ఏం సమర్పించారో వాటిని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొనున్నారు. ఇక వీళ్ళ కుటుంబ సభ్యులకు వస్తే వీళ్ళ రిలేషన్ నిజంగా ఉందా, అసలు నిజంగా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంటే లావణ్య మాత్రం తన తరపున తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడానికి నన్ను పెళ్లి చేసుకున్నాడు 10 సంవత్సరాల క్రితం, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాము, నాకు 2 సార్లు అబార్షన్ చేశాడు అనే ఆరోపణలు రాజ్ తరుణ్ మీద చేస్తుండగా అసలు ఇది ఇందులో ఎంత నిజం ఉన్నది, ఎవరిది నిజం అనే దానికి తను ఫిజికల్ పరంగా కానీ ఎలాగైనా సాక్ష్యాలు సమర్పించాల్సి ఉంది పోలీసులకి. ఇక మనమైతే వేచి చూడాలి అసలు రిజల్ట్స్ ఏమొస్తుందో. ఈ మాల్విపై కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. మాల్వి మల్హోత్రా కూడా ఎంతవరకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయింది, నిజంగా బెదిరించిందా లేదా, ఆ సాక్ష్యాలు కూడా ఏమున్నాయో చూడాలి. ఈ 18వ తారీఖు రాజ్ తరుణ్ అటెండ్ అవుతాడా లేదా విచారణకి అనేది కూడా మనం వేచి చూడాలి. తినపై ఇలాగే పాత కేసులు కూడా కొన్ని ఉన్నాయి. లావణ్య 2023 ఏప్రిల్ నెలలో మస్తాన్ రాయ్ అలియాస్ మస్తాన్ రావ్ మస్తాన్ సాయ్ అనే అతని మీద కేసు వేసినట్టు గుంటూరులో, ఆ పాయింట్ని కూడా ఇప్పుడు రాజ్ తరుణ్ సైడ్ బృందం అయితే బయటకు తీసుకొస్తున్నారు. మరి నాతో రిలేషన్షిప్లో 10 ఏళ్ల నుండి ఉంటే తన మీద చీటింగ్ కేసు ఎలా పెడుతుంది, తన మీద ఎందుకు ఆ కేసు పెట్టాల్సి వచ్చింది, నాది ఏం తప్పు లేదు అని రాజ్ తరుణ్ తను డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి 18వ తారీఖు ఏమవుతాయో, ఏ నిజాలు ఏవి బయటకు వస్తాయో, ఎవరి సైడ్ న్యాయం నిలుస్తుందో చూడాలి.